ఇవన్నీ కూడా అల్లాహకి ఇష్టం లేని పనులని ఇక్కడ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇతరులతోటి ఎలా ఉండాలి, మరి తిర్మిజీ హదీస్ గ్రంథంలో చూసినట్లయితే మీ పొరుగు వారి పట్ల సద్భావంతో మెలగండి. మీకు విశ్వాసం అంటే ఈమాన్ యొక్క స్థాయి మీకు లభించాలి అంటే కనుక మీ యొక్క పొరుగు వారితోటి మీరు మంచిగా ఉండాలి, వారితో మీరు మంచిగా మెలగాలి. అదేవిధంగా ఇంకో తిర్మిజీ హదీస్లోనే ఇంకొక హదీస్, తన పొరుగు వారి ఎడల ఉత్తమమైన వాడే అల్లా దృష్టిలో మంచివాడు. అదేవిధంగా ఎవరి దుశ్చేష్టల వల్ల పొరుగువాడు సురక్షితంగా లేడో వాడు స్వర్గంలో ప్రవేశించలేడు. ఎవడి మూలంగా అయితే పొరుగువారు ఇతరులు కష్టపడుతున్నారో, బాధలు పడుతున్నారో, ఇబ్బందులు పడుతున్నారో, ఎవడి మూలంగా వీళ్ళు అటువంటి బాధలు అనుభవిస్తున్నారో వాడు స్వర్గానికి పోలేడు అని తిర్మిజీ ముస్లిం హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. ఇక ఇంకొక విషయం, అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించేవాడు తన పొరుగు వారి పట్ల దయాభావంతో మెలగాలి అని ఇస్లాం చెప్తూ ఉంది. అల్లాను విశ్వసిస్తున్నారు అంటే అంతిమ దినం, ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే ఉంది, ఖచ్చితంగా స్వర్గం నరకం అనేవి ఉన్నాయి, మనం స్వర్గంలోకి వెళ్ళాలి, నరకం నుంచి రక్షించబడాలి అంటే ముందుగా మీ యొక్క పొరుగు వారి పట్ల దయతోటి మంచిగా ప్రేమ, గౌరవ, మర్యాద కలిగి ఉండండి అని చెప్పడం జరిగింది బుఖారీ హదీస్ గ్రంథంలో. మరి అల్లాను పరలోకాన్ని విశ్వసించే వ్యక్తి తన పొరుగు వారిని బాధించకూడదు అని బుఖారీ హదీస్లో ఉంది, బాధించవద్దు. అదేవిధంగా తన పొరుగువాడు ఆకలితో ఉండగా తాను మాత్రం కడుపు నిండా భుజించే వ్యక్తి విశ్వాసాన్ని పొందలేడు. అల్లాహు అక్బర్. అర్థమవుతుంది ఈ యొక్క విషయం మీకు? పొరుగువాడు ఆకలితో ఉండగా, మరి నిజమైన విశ్వాసి పొరుగువాడు ఆకలితో ఉండగా వీరు సరిగ్గా నిద్రపోలేరు. ఖురాన్లో 4వ అధ్యాయం 36వ వాక్యం, తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా వ్యవహరించండి, తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా వ్యవహరించండి. అంతేకాకుండా బంధువులు, తల్లిదండ్రులు లేని బిడ్డలు, నిరుపేదలు, ఆత్మీయులు, పొరుగువారు, బంధువులు కానివారు, బంధువులే కాదు బంధువులు కానివారు, స్నేహితులు, మిత్రులు, బాటసారులు, ప్రయాణంలో మనకి కలిసేవారు బాటసారులు, మరియు బానిసలు లేదా మన పనివారు, ఇటువంటి వారందరి పట్ల ఖురాన్లో 4వ అధ్యాయం 36వ వాక్యం, ఇటువంటి వారందరి పట్ల కూడా మీరు ఉత్తమంగా వ్యవహరించాలి, వారి పట్ల ఔదార్యం చూపాలి,